హాయ్ ఫ్రెండ్స్. సో దర్శనం అయిపోయింది. భవన్ మాతా దర్శనం చేసుకున్నాం, రాత్రి పడుకున్నాం, మార్నింగ్ చేసాం, ఫ్రెషప్ అయ్యాం. భైరవనాథ్ దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు భైరవనాథ్ దర్శనం తర్వాత రిటర్న్ కట్రా. బంగారు తల్లి ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇలా ఉంటుంది మొత్తం మార్నింగ్ వ్యూ. మార్నింగ్ మొత్తం క్యూ లైన్ అక్కడి నుంచి చాలా రష్ అనిపించింది. ఈవినింగ్ అవర్స్ తక్కువ ఉంది, బట్ ఇవాళ మాత్రం చూడండి క్యూ లైన్ ఇక్కడి నుంచి కింది వరకు ఉంది. టైం ఎంత అవుతుంది? 8:07 చూద్దాం భైరవనాథ్కి ఎంత టైంలో ఎక్కగలము. నిన్న మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ చేసినాం? మధ్యాహ్నం 12:40కి స్టార్ట్ చేస్తే వి రీచ్ 9 o'clockకి మాకు భవన్ రీచ్ అయ్యాం కదా. 9 to 10 ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ప్రకారం మాకు అన్ని ఎక్కడెక్కడ ఫెసిలిటీస్, లగేజ్ కౌంటర్ ఒక దగ్గర, మళ్ళీ మొబైల్ కౌంటర్ ఒక దగ్గర ఉండడం వల్ల ఆల్మోస్ట్ 1 hour పట్టింది. తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళి వచ్చేసరికి 11 అయింది. సో ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే మంచిగానే జరిగింది. సో మిగతా చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి ఇక్కడ. లెట్స్ సీ. పెద్ద లోపాలు, చిన్న చిన్న లోపాలు. ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా తగ్గింది. అప్పుడు మేము ఇంతకుముందు వచ్చినప్పటికన్నా ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఇన్ఫర్మేషన్. ఒక దగ్గర కౌంటర్ ఉంది, బ్యాగేజ్ కౌంటర్, ఒక దగ్గర మొబైల్ కౌంటర్. చాలా ఇబ్బందులు పడ్డాం నిన్న. పిల్లలు ఉంటే ఐ సజెస్ట్ టేక్ పోనీ పిట్టు లగేజ్. పిల్లలు ఉంటే వాళ్ళని బుక్ చేసుకుంటే, బట్ వాళ్ళతో పాటే నడవాలి. వద్దునా చూద్దట్లా, ఎందుకంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్తారు, మనం వాళ్ళని క్యాచ్ చేయలేమని మేము ఓకే. ఇదిగోండి, ముందుగా ఆత్మారాముడిని సంతృప్తి పరిచేసి ముందుకు సాగిపోదాం అనుకున్నాము. ఫుడ్ అయితే ఏం బాగాలేదు, బట్ తినాల్సిందే. ఎక్కడ చూసిన పచ్చని వాతావరణం, కొండలు, అమ్మవారి భవన్ చూడండి. ఇది రోప్వే. మనకి భవన్ నుంచి భైరవనాథ్కి వెళ్ళడానికి రోప్వే. ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది, ఆఫ్లైన్ కూడా ఉంది. బట్ మాకు ఆ టైం వేస్ట్ చేసేదానికన్నా నడవడమే బెటర్ అనిపించేసి స్టార్ట్ చేసాము. భైరవ్ ఘాటి మందిర్ 2 kilometers ఫ్రమ్ భవన్. భైరవనాథ్ గురించి కథ ఏంటంటే, భైరవనాథ్ అమ్మవారి శక్తిని తను వశపరుచుకోవాలనుకుంటాడు. బాలికా రూపంలో ఉంటూ ఆవిడ అన్ని మహిమలు ఎలా చేయగలుగుతుంది అని తనను వెంబడిస్తాడు. సో ఆ క్రమంలోనే ఏర్పడ్డవి బాణగంగా, చరణ్ పాదుక, మళ్ళీ గర్భజూను, మనకు అర్ధకువారిలో ఉన్న గర్భజూన్, ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో మీరు చూసుంటారు. సో తర్వాత మాతారాణి భవన్కి వచ్చి తపస్సు చేసుకుంటూ ఆ శ్రీరాముల వారి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటారు. భైరవనాథ్ అమ్మవారిని కనుక్కొని భవన్కి వచ్చేస్తాడు. ఆ దశలో అమ్మవారు తనని సంహరిస్తుంది. సంహరించిన తర్వాత తన శిరస్సు, భైరవనాథ్ శిరస్సు 2 kilometers దూరంలో పడుతుంది. సో భైరవనాథ్ తనని మోక్షాన్ని ప్రసాదించమని ఆ శక్తిని కోరుకుంటే అమ్మవారు అప్పుడు వరం ఇస్తారంట. నన్ను దర్శించుకున్న తర్వాతే, నిన్ను దర్శించుకుంటేనే ఈ యాత్ర పూర్ణ ఫలం దక్కుతుంది ప్రతి యాత్రికి అని. అందుకని మనం భవన్ని దర్శించుకున్న తర్వాతే భైరవనాథ్ దర్శించుకోవాలి. మా వాడు ట్రై చేస్తున్నాడు. ఫైనల్గా అయిపోయింది. ఇదిగోండి, మనకు కనిపించే ఆ సూర్య భగవానునికి ఒక నమస్కారం చేసుకుందాం. ఈ కొండల్ని చూస్తుంటే అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్, పిట్టెలు సౌండ్స్, అసలు ఎంత బాగుందో. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది, కంప్లీట్ గ్రీనరీ. మా పిల్లలు చూడండి అలసిపోయేట్లో కూర్చున్నారు. భవన్ అంతా ఇక్కడ నుంచి మొత్తం కప్పేసి ఉంటుంది. ఈ డిస్టెన్స్ కవర్ చేసుకోవడానికి మ్యాక్సిమం మేము ఇట్లే ట్రై చేసాము, తొందరగా అయిపోతుంది అని. కాస్త అవస్థ పడుతున్నాయి. ఇదిగోండి మా శుభన్ బాబు
అయ్యో ఇది మధ్యలో మనకి కాఫీ టీ షాప్స్ ఉంటాయి, బట్ అంత ఏం బాగుండదు. ఇది ఒకటి క్లీనింగ్ మాత్రం చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, మొత్తం మేఘాలన్నీ కప్పేసాయి కొండలని, అసలు ఏం కనిపించట్లేదు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఇంకా భైరవనాథ్ దగ్గరికి. ఇదిగోండి, ఇది రోప్వే నుంచి వచ్చే వాళ్ళకి ఇది దారి. మీరు ఆనందించండి. ఇది భైరవ్ లంగర్. మనకు ఫుడ్కి అయితే ఎక్కడ ప్రాబ్లం ఉండదు, ఫుడ్ కౌంటర్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇది మనకు వెళ్ళే దారి. ఇక్కడ చూడొచ్చు మీరు రష్ ఎంత ఉంది అని. ఇక్కడ మీకు వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ప్రసాదం కౌంటర్ మాత్రం రైట్ సైడ్లో ఉంటాయి. గ్రహ దోషాలు అలాంటివి ఏవి ఉన్నా కూడా తొలగిపోవడానికి నల్లని దారం, నల్లని చుండ్రి లైట్ లాంటివి ఇస్తారు. ఇలా బొట్టు పెట్టుకోవాలి అక్కడ విభూతి. ఇదంతా వ్యూ పాయింట్. త్రికూట్ పర్వతాలు ఇవి. అదిగోండి మనకు దర్శనం ఇచ్చేది భవన్. అక్కడి నుంచి మీకు 2 కిలోమీటర్స్ అంటే ఇదిగోండి ఇక్కడ వరకు కనిపిస్తున్న భైరవనాథ్ మందిర్. ఇదిగోండి మాతారాణి భవన్. చూస్తుంటే కొద్ది ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఈ వాతావరణము, ఆ ప్రదేశం వెళ్ళాలనిపించదు. ఎంత చూసినా తనివి తీరదు ఏంటో అది. ఇదేమో హెలిప్యాడ్, ఎయిర్వేస్ యూజ్ చేసే వాళ్ళకి. మా వైష్ణోదేవి శ్రైన్ బోర్డ్లో మీకు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మీకు మళ్ళీ 2 హెలిప్యాడ్స్ ఉంటాయి. వీటి ప్రైసెస్ మాత్రం కొంచెం హైయే ఉంటాయి, బట్ ఆన్లైన్ బుకింగ్ ఎక్కువ చేసుకుంటారు. ఇదిగోండి జయ వీరాంజనేయ. ఎక్కడ చూసినా హనుమంతుని శిష్యులు మాత్రం కనిపిస్తూనే ఉంటారండి. కాస్త ఫుడ్డు వస్తువుల దగ్గర అయితే జాగ్రత్త వహించాల్సిందే. భైరవనాథ్ దర్శించుకొని కట్రా బయలుదేరిపోయాము. ఎన్ని గంటలకు రీచ్ అవుతుంది? సాయంత్రం వరకు 10:30కి స్టార్ట్ అవుతుంది. ఉరుకుల పరుగుల జీవితం కదండి, కాస్త పక్కన పెట్టి ప్రకృతి ఒడిలో హాయిగా చల్లగా ఇలా కాసేపు అలా సేద తీరితే జీవితం ఇంకా హాయిగా ముందుకు సాగిపోతుంది కదా. సియారాం జై హనుమాన్, సియారాం జై జై రామ్, జై జై రామ్, రామ్ జై జై రామ్. చిన్నప్పటి నుంచి హెలికాప్టర్స్ అంటే అదేంటో పిచ్చండి నిజంగానే. ఎంతోమంది 90s కిడ్స్ ఎస్పెషల్లీ విమానాలు, ఈ హెలికాప్టర్స్ని వచ్చేటప్పటికి బయటికి వెళ్ళి పరిగెత్తి ఆ బాయ్ చెప్పి మనం చూస్తున్నామేమో అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళం కదా. సో అందుకే ఇప్పటికీ అవి చూసినప్పుడల్లా ఒక ఆనందం. అందుకే ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం ఉంటుందో కమెంట్ చేయండి. ఈ దారి అంతా ఇంక ఇలాగే స్లోప్లోనే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది, బట్ కాళ్ళు పట్టేస్తాయి బాగా. ఎప్పుడు 24/7 ఇక్కడ ప్రసాదం కౌంటర్. ఇంకా అక్కడ వరకు వెళ్ళాలి, హాఫ్ ఆఫ్ ద వే. ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసాము బై వాకే. అండ్ ఇప్పుడు మెట్లు తీసుకుంటున్నాం ఎందుకంటే డిస్టెన్స్ కొంచెం కవర్ అయిపోతుంది. మా వాడు అమ్మాయి రాలే, ట్రైన్లో వచ్చినాం. ఎన్నింటికి 9కి బయలుదేరినామా, 9:30కి అరౌండ్. 9:30కి మనం భవన్ నుంచి బయలుదేరితే ఇట్స్ 1:30 మనం అర్ధకువారికి రీచ్ అయినాం. ఇక్కడ కొంచెం లంచ్ చేసుకొని మళ్ళీ
2:30. బేర్ ఫుట్ యాక్చువల్. ఒకవేళ షూస్ ప్రాపర్గా షూస్ తోటి దిగితే తొందరనే దిగేస్తాం, ఎందుకంటే స్లోప్ ఉంటుంది కదా. జై మాతారాని. సగం దూరం అయితే చేసేసాం. సోను ఇంకా సగం ఉంది, ఈవినింగ్ వరకు అయిపోతుంది. అర్ధకువారి రీచ్ అయిపోయాము. ఇక్కడ గర్భజూన్కి టికెట్ తీసుకున్నాం కదా, అది టైమింగ్ అయితే ఇంకా చాలా టైం పడుతుంది అన్నారు, అరౌండ్ 3 hours. ఇంకా మేము అంత టైం పిల్లల్ని పెట్టుకొని ఉండలేము అండ్ చల్లగా ఈవినింగ్ అయిపోతుంది అనేసి ఇంకా కిందికి స్టార్ట్ అయిపోయాము. సో ఈసారి గర్భజూన్ మాత్రం అవ్వలేదు. ఇలా ఫైనల్గా కిందికి వచ్చేసిన తర్వాత కాళ్ళు మాత్రం లాక్కుపోయాయి, అలసిపోయాం ఫుల్గా. ఈవినింగ్ అయిపోయింది, అరౌండ్ 7. ఇక్కడ మసాజ్ కౌంటర్స్ ఉంటాయి, కాళ్ళకి కాస్త ఫ్రీగా ఉంటుంది, కాస్త రిలాక్స్ అనిపించింది. ఇదిగోండి మనకు కనిపించేది అర్ధకువారి. మనకి ఇక్కడ నుంచి ఓన్లీ హాఫ్ వేనే కనిపిస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం భవన్ వరకు వెళ్ళి మళ్ళీ భైరవనాథ్ దర్శించుకొని కింద కట్రాకి వచ్చేసాం. టోటల్గా ఫస్ట్ డే 11 kilometers అప్ టు భవన్, తర్వాత మళ్ళీ భైరవనాథ్ నుంచి భవన్కి 13 kilometers. ఇలా మా దర్శనం మొత్తం అయిపోయింది. ఇంకా కిందికి రూమ్కి వచ్చేసేసి రిలాక్స్ అయిపోయారు పిల్లలు, అలసిపోయారు ఫుల్గా. ఫుడ్ తినేసి వచ్చి చూడండి, రూమ్ అయితే ప్రసాదాలు అలా పెట్టేసి ఇంకెక్కడ పెట్టేసాము, అసలు అవ్వలేదు. ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 5 అవుతుంది. పిల్లలు అయితే పడుకుని పోయారు. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి శివకోర్ వెళ్ళాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కొట్టేసేయండి నెక్స్ట్ వ్లాగ్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.